టీచర్స్ లేకపోతే దేశానికి భవిష్యత్తే లేదు. జన్మించిన తల్లిదండ్రులు ఒక దేహం మాత్రమే ఇస్తారు, కానీ ఆ మనస్సుని సరిగ్గా ఒక నిరూపించే బాధ్యత మీ ఆచార్యుల మీద పడి ఉన్నది. ఈ గురువులు దొరకటము పెద్ద ఒక భాగ్యం అనేటువంటిది మనుషులకు మాత్రమే అందుపడి ఉన్నది. కనుక మీరు ఆచార్యులు మాత్రం ఉండకుండా గురువులుగా మారాలని, అది మీ నెక్స్ట్ మీకు ఏం చేయాలనేటువంటిది నేను చెప్తున్నాను. గురువు అనేటి మనిషి మాత్రం ఇదొక పాఠ్యక్రమంలో ఉండే పాటలు చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళ చరిత్ర నిర్మాణం నిమిత్తమై మంచి మనుషులుగా వాళ్ళని తయారు చేసే నిమిత్తమై ఏది కావాలో అది చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణ సేవనే చూసుకోండి, మీకు బాధ్యత లేనప్పుడు కూడా బాధ్యత తీసుకొని మీరు చేస్తూ వచ్చారు, అది గురువు. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నా స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల యొక్క ఆబ్సెంటిజం తగ్గింది, చదువులపైన కాన్సన్ట్రేషన్ పెరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మా పిల్లలందరిలో నేను ఎంత హ్యాపీనెస్ను, ఆ గ్లోనెస్ను చూశానంటే అసలు నా లైఫ్లో నా ఇంట్లో కూడా ఏదైనా జరిగితే అంత సంతోషం జరగదేమో, బట్ ఆ పిల్లల్లో చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. I do believe service to man is service to God. Some of my friends asked, you have been so much involved in these programs, what do you get? I said, I got satisfaction. And I hope in the days to come, the same programs will be continued in the best interest of the poorest of the poor in the state. తండ్రిగా తల్లిగా ఆ గురువులు ఆ పిల్లల్ని చూసుకునేవాళ్ళు పాతకాలంలో. అటువంటి మీ స్కూల్స్ని మీరు గురుకులం లోపల మార్చుకోండి, మిమ్మల్ని మీరు గురువుల లోపల మార్చుకోండి. అప్పుడు పిల్లలు కూడా విద్యార్థులు కాకుండా శిష్యులు అయిపోతారు. మీరు చూపించిన దారిలో వాళ్ళు కూడా నడవడానికి సిద్ధపడతారు. లేకపోతే వాళ్ళకు దొరికింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవటము, ఆ స్వార్థం రాకూడదు. వాళ్ళు మన గురించి ఎవరో ఇంత చేస్తున్నారు, ఎవరో ఎందుకు, మన టీచర్ని చూడండి, ఎటువంటి డ్యూటీ బాధ్యత లేకుండా కూడా ప్రేమ వల్ల మన గురించి ఇంత ఎక్కువగా పోయి చేస్తున్నారు. మనకు కూడా అటువంటి వాళ్ళు కావాలి. పెద్ద అయిన తర్వాత ఇంకా 10 మందికి సహాయం మనం చేయాలనేటువంటి ఆ భావం పిల్లల లోపల మీలాంటి జనులు చేసిన పని వల్ల వస్తుంది. సో అటువంటి ఒక అందమైన ఆనందమైన దేశాన్ని సృష్టించాలంటే నా ఉద్దేశ్యం.